ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. దేవుని పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికి మరొకసారి ప్రత్యేకించి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఇంకా రావలసిన వారు మరి సరే, మంచిది ప్రియులారా. ఈనాటి ధ్యానము నిమిత్తమై దైవ వాక్యముల నుండి దినవృత్తాంతముల మొదటి పుస్తకం, దినవృత్తాంతముల మొదటి పుస్తకం, పేజీ నంబర్ 346-7. పదిహేనవ అధ్యాయము 22వ చరణమును చక్కగా చదువుకుందాం. లేవీయులకు అధిపతి అయిన కెనన్య మందసమును మోయుటయందు గట్టివాడైనందున అతడు మోతక్రమమును నేర్పుటకై నియమింపబడెను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా కొద్ది మాటలు ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకుందాం. ప్రభు వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. బిగ్గరగా చెప్దాం ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును చదవబడినటువంటి వచన భాగమును మనము పరిశీలన చేస్తే, క్షుణ్ణంగా ఆలోచన చేస్తే కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను మనము జ్ఞాపకము చేసుకోవచ్చు. ఇక్కడ బైబిలు గ్రంథములో మనము చూస్తూ ఉన్నప్పుడు కెనన్య అనేటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడు. ఈ కెనన్య ఎవరంట అంటే లేవీయులకు అధిపతి అయినటువంటి వాడు. అంటే లేవీయుల సంతానమునకు చెందినవాడు. అహరోను కుటుంబీకులలో ఒకడైనటువంటి వాడు ఈ కెనన్య. ఇతని పేరేంటి? కెనన్య. ఈ కెనన్య లేవీయులకు అధిపతి. లేవీయులు ఎవరు అంటే ప్రియులారా, ఏమండి, 12 మంది గోత్రికులలో ఏ 12 మందిలో? యాకోబు సంతతి వారైన 12 మంది కుమారులలో ఒకడైనటువంటి వాడు లేవీయుడు. ఆ లేవి గోత్రమును మనం పరిశీలిస్తూ వస్తే దేవుడు ఆ లేవి గోత్రమును ప్రత్యేకించుకొని తన పని కొరకు ఏర్పాటు చేసుకొని
నియమించుకున్నటువంటి వారు లేవీయులు. ఈ లేవీయుల గోత్రమును దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు. దేవుని పని కొరకు ఆయన ఈ లేవీయులను నియమించుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ లేవీయుల గోత్రపు వాడైనటువంటి ఇదిగో ప్రియులారా కనన్య, ఈ కనన్య ఎలాంటి వాడు అని వాక్యము తెలియచేస్తుందంటే, ఈ కనన్య ప్రియులారా దేవుని మందసమును మోయుటయందు గట్టివాడైనందున అంటాడు. హల్లెలూయా. ఏం చేసేవాడట ఇతడు? ఏం చేసేవాడు? ఇతడు మందస్సమును మోయుటకు, మందస్సమును మోయుట విషయములో ఇతడట గట్టివాడు అన్నాడు. హల్లెలూయా. మరొక్క మాట అన్నాడేమని? మోయుటయందు ఇతడు గట్టివాడు. అంతేకాదు ప్రియులారా, మరొక మాట చెప్తున్నాడు. ఏమనంటే, ఇతడు మోత క్రమమును నేర్పుటయందు నియమింపబడినవాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నేను ఈ వాక్యమును 2 భాగాలుగా విభజన చేశాను. ఈ వారం ఒక వాక్యం ఇతని గురించి, ఈ వారం కొన్ని మాటలు, వచ్చే వారం కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. అట్టి కృప ప్రభు మనకిచ్చునుగాక. చెప్పండి హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఇతడు దేవుని మందస్సమును మోయుటకు, దేవుని మందస్సమును మోయుట విషయములో ఇతడు ఎలాంటి వాడయ్యంటే, ఇతడు గట్టివాడు. ఇతడు ఆశామాషికమైనటువంటి వాడు కాదు, గాని ఇతడు దేవుని పనిలో, దేవుని మందస్సమును మోసేటువంటి విషయములో ఇతడు ఎలాంటి వాడట? ఏమండి? గట్టివాడు. ఇప్పుడు ఇదిగో ప్రియులారా, గట్టివాడు అంటే మన భాషలో ఏమని అర్థం చేసుకుంటాం? గట్టివాడండి అంటే చెప్పాలి, ఒక పనిని సక్రమముగా చేసేవాడు, ఒక ఇదిగో ప్రియులారా కష్టమైన పనిని కూడా జాగ్రత్తగా పూర్తి చేసే వాడిని మన భాషలో ఏమంటారంటే, అతడు చెప్పరే పనివాడని, బలము కలిగిన వాడని, లేకపోతే శర్తగలవాడని అనేకమైన పేర్లను మనం పెడతా ఉంటాం. అవునా కాదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. అనేకమైన పేర్లు పెడతాం. ఈ పేరులు ఎందుకయ్యంటే, అతడు చేస్తున్న పని విషయమై మనం వారికి కొన్ని గుర్తింపులు ఇస్తాం. అవునా? హల్లెలూయా. ఇప్పుడు బాధ్యత గలవాడని ఎవరినంటాం? పనంతటిని బాధ్యతగా చేసిన వాడిని. బాధ్యత లేని పనికి మాలిన వాడని ఎవరినంటాం? ఏ పని చేయకుండా నోరు మూసుకొని కూర్చుండేవాడిని. ఏమండి? సోమరిపోతని ఎవరినంటాం? పొద్దుగూకులు
ఉసూరు ముఖం వేసుకొని కూర్చున్నవాడిని చెప్పరే, ఓరి సామారోడు కదరా అని అంట. అంతేనా? అట్లాగే ఇప్పుడు ఈ కనన్య విషయములో వాక్యము తెలియచేస్తూ చెప్పుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇతడు మందస్సమును మోయుటకు గట్టివాడు. మందస్సమును మోసే విషయములో, ఆ కార్యక్రమములో ఇతడు గట్టివాడు అన్నాడు. అంటే ఇతడు మనమేమనుకోవాలి? బలము కలవాడనా, శర్త గలవాడనా, పనిమంతుడనా, లేకపోతే ఏ సందర్భములో ఏ విధముగా అతనిని వర్ణించగలము అంటే, వాస్తవానికి ఏ పదజాలముతో వర్ణించటానికి ఆలోచన చేయగలిగితే కొంతమందికి అర్థం కాని ఆలోచన ఇది. హల్లెలూయా. ఏమండి, గట్టివాడు అంటే అసలు అర్థం ఏంటి? ఏమండి, గట్టివాడంటే కృంగిపోనివాడా, భారం కలిగిన వాడా, లేకపోతే ప్రియులారా ఎంత బరువు తన భుజము మీద పెట్టినా వంగక, ఇదిగో అలసిపోక మోయగలిగేవాడనా? ఏ విధము చేత అతనిని వివరించగలమంటే, దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నప్పుడు, ఇదిగో ప్రియులారా, ఇతడు మందస్సము మోయుటయందు గట్టివాడు అంటే మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏమిటంటే, మందస్సము అనగా దేవుడే ఆ మందస్సమని మనం గమనించాలి. దేవుడే ఆ మందస్సం అంటే ఒక విషయములో మనం చెప్పుకోగలిగితే ఆ మందస్సమే దేవుని యొక్క భారము అని అర్థం. హల్లెలూయా. మందస్సం అంటే ఏంటి? దేవుని ప్రత్యక్షత నిలిచేటువంటి ఆ స్థలమే మందిరం, ఆ యొక్క మందస్సం. అయితే ఈ మందస్సమునకు పెట్టబడిన ఒక అద్భుతమైన అనుభవం ఏంటంటే, మందస్సమే దేవుడు, ఆ మందస్సమే దేవుని యొక్క భారం. ఇప్పుడు ఈ దేవుని యొక్క భారము అనబడినటువంటి ఈ మందస్సం ఏమండి ఎవరి భుజము మీద పెట్టబడుతుందంటే, ఎవరి భుజం మీద పెట్టబడుతుంది? కనన్య అనే ఆ వ్యక్తి భుజము మీద పెట్టబడింది. పెట్టబడినప్పుడు అతడు ప్రియులారా ఏమండి ఎలా మోస్తున్నాడు అంటే, గట్టిగా ఆ మందస్సమును మోసే విషయములో ఇదిగో ప్రియులారా చాలా విధములైన క్రమములు, బాధ్యతలు కలిగి ఆ మందస్సమును మోస్తున్నాడు. అందుకని అక్కడ ఏమన్నాడంటే, అతడు గట్టివాడు. హల్లెలూయా. అంటే అసలు గట్టివాడంటే అర్థం ఏమిటో మనం కొంచెం ముందుకు వెళితే మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. ప్రభు మనకు వివరించి చక్కగా మనల్ని పంపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టివాడు అంటే అర్థం అంటే గమనించండి ప్రియులారా, ఇప్పుడు మందస్సము దేవుడని మనము పోల్చుకున్నాము కదా. ఆ మందస్సము అంటే దేవుని భారమును ఇదిగో దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన ప్రజలైన ప్రతి ఒక్కరి మీద పెడుతున్నాడు. ఆయన ప్రజలైనా చెప్పరే,
ఇప్పుడు ఈ దేవుని భారం మోయగలిగిన వారెవరో? మనమందరం చెప్పరే, మనందరం దేవుని భారమును మోసేవారమే. దేవుడు తన భారమును ఇదిగో మనందరి మీద మోపుతున్నాడు. మోపుతున్నప్పుడు ఆ యొక్క భారమును మోయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మత్తయి సువార్తలో ఒక మంచి మాట చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయం ఏమండి 29వ వచనం చూడండి. మీ మీద నా కాడి ఎత్తుకొని, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 30వ వచనంలో అంటాడు, ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగా ఉంటుందంట. హల్లెలూయా చెప్పండి. ఎట్టా ఉంటుంది? దేవుడు తన భారమును మనందరి మీద మోపుతా ఉన్నాడు. నా కాడి ఎత్తుకొని ఇదిగో నా యొద్ద నేర్చుకొనంటే ఇప్పుడు మనందరి మీద ఎవరి భారం మోపబడింది? దేవుని చెప్పాలి, దేవుని భారము మోపబడింది. ఇప్పుడు దేవుని భారము మోయాలి అంటే ఎలా ఉంటే సరిపోద్ది? దేవుని భారం మోయటానికి మనం ఎలా ఉండాలి? తెలివి కలిగిన వారిగానా, జ్ఞానం కలిగిన వారిగానా, ఏమండి మూర్ఖంగానా? ఎట్లా ఉంటే సరిపోద్ది? ఇప్పుడు అక్కడ చెప్పాడు ఏమనంటే గట్టివారు కావాలి. దేవుని భారాన్ని మోయటానికి ఎవరు కావాలా? ఏ గట్టివారు? మాంసం తిని బాగా బలంగా తయారై నిలబడిన వారు గట్టివారు వాస్తవాన్ని కదా, అంతేనా? ఏమండి గమనించండి ప్రియులారా. ఇప్పుడు దేవుని భారము మన మీద మోపబడినప్పుడు ఆ దేవుని భారమును మోయగలిగిన ఆ గట్టితనం మనలో కలగాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ప్రతి ఒక్కరి మీద దేవుని భారము మోపబడింది. దేవుని భారము ప్రతి ఒక్కరి మీద మోపబడితే ఆ భారమును మోసేవారు కొంతమంది, మోయలేక ఏమండి తప్పుకుపోయేవారు కొంతమంది. ఇప్పుడు మనం ఎలా ఉండాలో? మనం ఎలా ఉండాలి? మోసేవారిగానా, మోయలేని వారిగానా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్యములో లూకా సువార్తలోనికి రండి. ఒక్క మాట చదువుకొని ముందుకు వెళ్దాం. 9వ అధ్యాయం లూకా సువార్త 9వ అధ్యాయం 9వ అధ్యాయం 62వ చరణం. యేసు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, నా గట్టి మీద చేయి పెట్టి వెనుతిరుగు వాడెవడు ఇదిగో ఆయన రాజ్యమునకు పాత్రుడు కాడు. అంటే అర్థమేంటి? ఇప్పుడు
ఒక భారము నీ మీద మోపబడినప్పుడు ఆ భారమును ఇదిగో ప్రియులారా మోయాలే గాని చెప్పరే. అక్కడేమన్నాడు? నాగటి మీద చెయ్యి పెట్టి దాన్ని వదిలిపెట్టి వెనుతిరుగు వాడెవడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. ఏమండి? ఇప్పుడు సపోజ్గా ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు మంచి ఎండలు వేస్తూ ఉన్నాయి. వాస్తవానికి చాలామంది ఎక్కువగా సుఖానికి అలవాటు పడిన బాడీలే కదా. మన శరీర తత్వాలన్నీ సుఖానికి. అమ్మా, ఇప్పుడు వెళ్ళి 1 ఎకరం మినపకాయ పీకుదామంటే పీకుతారా? దొరదలు పుట్టేసేసి అమ్మో చెమటలు గారిపోయి. ఏమండి అంటే దేవుని వాక్యము చెప్తున్న మాట ఏమిటంటే, నాగటి మీద నేను ఈ పని చేస్తాను అని చెప్పి ఇదిగో ప్రియులారా ఆ కాడిని మన భుజము మీద వేసుకొని కొంత దూరము మోసి ఇదిగో నా వల్ల కాదు అని చెప్పి ఆ కాడిని క్రింద పారవేసి వెనుతిరుగువాడు శాపగ్రస్తుడు అన్నాడు. చాలా మంది ఏం చేస్తారు? పర్లేదులేండి నేను మోసుకెళ్తా కదా. ఏమండి? పర్లేదులేండి నేను చేస్తా కదా, మీకెందుకు మీరు కూర్చోండి నేను మొత్తం చేసి నీకు అప్పగిస్తా కదా అని చెప్పి ప్రియులారా ఏమండి ప్రగల్భాలు పలికి మధ్యంతరములోనే ఆ పనిని ముగించకుండా వదిలిపెట్టేసేస్తారు. ముగించకుండా ఏం చేస్తారు? ఏమండి మధ్యంతరంలో వదిలిపెడతారు. వదిలిపెట్టడం వల్ల దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో వాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది బాప్తీసం తీసుకుంటారు, రక్షణ పొందుతారు. కొంతకాలం బాగా అన్నట్టుగా వీరులము మేము శూరులము, మాకంటే ఎవరో లేరని గమనించండి. ఏమండి మాకంటే ఎవరు వీరులు శూరులు లేరన్నట్టు ఆ 4 రోజులు పరిగెత్తే పరుగుడు ఎరగపోటు దేవునికి స్తోత్రం. తర్వాత చెప్పరే. జలగ రక్తం పేక ముందు భలే హుషారుగా ఉంటుంది, రక్తము తాగక ముందు. రక్తం తాగిన తర్వాత చెప్పరే హుషారంతా మందమైపోద్ది. అర్థం కాల? అట్లాగే 4 రోజులు పోతే వీళ్ళేం చేస్తారో తెలుసా? కాడి కింద పడేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమంటే అందుకనే నాగటి మీద చేయి పెట్టి వెనుతిరుగు వాడెవడు నా రాజ్యమునకు హక్కుదారుడు కాదు, నా రాజ్యములో చారడు అని చెప్పి ప్రభు చెప్పినట్లుగానే ఇప్పుడు మన మీద దేవుని భారము మోపబడితే ఆ భారమును ఎలాగూ మోయాలి అంటే ప్రియులారా ఒక్క భాషలో చెప్పగలగాలి అంటే, ఇప్పుడు కాడెత్తులు ఉన్నాయి. కాడి ఎత్తులు ప్రియులారా ఇదిగో వాటికి ఏమండి ఎత్తులు బండి కట్టి ఆ ఎత్తులు బండి కాడిని
వాటి యొక్క మెడల మీద వేస్తే ఆ ఎద్దుల బండి మీద ఎంతటి బరువు ఉన్నా సరే గుండె పగిలి చావనన్నా చస్తాయి. కానీ గుండె పగిలి చెప్పరే. మొన్న బట్టిప్రోలు వెళ్ళేటువంటి మార్గంలో ఒక ఎద్దు పడిపోయింది. ఏంటయ్యా ఎందుకు పడిపోయిందంటే ఆడేసాడు 80 బత్తాలు ఏమేసాడంట. ఎన్ని బత్తాలు? 80 బత్తాలు వేసాడు ఎడ్ల బండి మీద. 80 బత్తాలు 50 బత్తాలు వేసాడు. ఏమండి, అది మెరకెక్కాలి. మెరకెక్కాలంటే కొంచెం దూరం ఉండగానే పరిగెత్తటం స్టార్ట్ చేయాలి. పరిగెత్తితే రెండు సమానంగా పరిగెత్తితేనే ఇదిగో ఆ రోడ్డు ఎక్కగలుగుతాయి, లేకపోతే ఎక్కలేవు. ఎక్కటానికి ఎక్కి నీలిగి రోడ్డు ఎక్కించింది, పడిపోయింది. రోడ్డు ఎక్కింది, పడిపోయింది. ఇదిగో ప్రియులారా, నా వల్ల కాదని కాడి మాత్రం కింద పడేవు. స్తోత్రం కలుగును గాక. అంటే వాస్తవానికి ఒక పశువుకున్న ఇంగిత జ్ఞానము ఆలోచన కూడా ఈనాడు క్రైస్తవ బిడ్డలైన వారి జీవితాలలో లేదు. ఏమండి అంటే ఇప్పుడు మనము జ్ఞాపకము చేసుకుంటే గట్టివాడు అనగా మనం అర్థం చేసుకోగలిగితే వాక్యము చెప్తుంది, దేవుని భారము నీ మీద మాపబడినప్పుడు ఆ భారమును తుది శ్వాస విడిచేంత వరకు ఆ భారమును మోస్తూనే ఉండాలి. కానీ ప్రక్కన పెట్టటము, ఇదిగో ఆ కాడి తీసి క్రింద పెట్టటము చేసేవాడు గట్టివాడు కాడు. ఏమండి, ఆ కాడి క్రింద పెట్టటము, మోయలేనని ప్రక్కన పాడేయటము, అలాగు చేసేవాడు గట్టివాడు కానే కాదు. మరొక భాషలో మనం అర్థం చేసుకోగలిగితే మొదటి సమూయేలు పుస్తకంలోనికి రండి. మొదటి సమూయేలు పుస్తకం 6వ అధ్యాయం 7వ చరణము నుండి చదవండి. కాబట్టి వాటి దగ్గర నుండి ఎత్తి బంగారపు వస్తువులను పోవునట్లుగా అది ఈ దేశపు సరిహద్దు దాటినడలా ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసెనని తెలుసుకొనవచ్చును. స్తోత్రం చెప్తారా గట్టిగా? దేవుని మందస్సమును ఫిలిష్తీయులైనటువంటి వారు చెరపట్టుకొని వెళ్ళిపోయారు. ఏలీ కాలం, అది దైవజనుడైన ఏలీ కాలములో జరిగిన సందర్భం ఇది. ఏమండి, దేవుని మందస్సమును ఫిలిష్తీయులు చెరపట్టి ఎత్తుకొని పోయారు. ఎత్తుకొని పోయి వీళ్ళు ఏం చేశారంటే దాగోను, ఏమండి, గుడిలో ఆ దాగోను యొక్క ప్రతిమ ఎదుట దేవుని మందస్సమును పెట్టారు. దేవుని మందస్సమును పెట్టి శుభ్రంగా గుడికి ఏం చేశారు, గడిలేసి తాళాలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి తెల్లారి ఉదయకాలము తిరిగి వచ్చి ఆ తాళములు తీసి చూస్తే ఆ దాగోను యొక్క ప్రతిమ బొక్కబార్లుగా మందసము ఎదుట పడి ఉంది. ఎట్టబడింది?
బొక్కబార్లుగా పడి ఉంది. అరే ఇదేంటి అని చెప్పి ఆ ప్రతిమను మరల లేపి నిలబెట్టారు. నిలబెట్టి దానికి చేయవలసిన పూజలు పునస్కారములు అన్ని చేసి మరలా తాళములు వేసి వెళ్ళిపోయారు. మరల రేపు ఉదయకాలం వచ్చేసరికి మరలా ఎట్టబడి ఉంది, బొక్కబార్లుగా పడి ఉంది. ఎక్కడ? దేవుని మందసం ఎదుట. అరే నిన్న పడితే లేపి నిలబెట్టాను, మరలా ఇదిగో ఏమండి ఇప్పుడు పడిపోయింది అని చెప్పి మరలా లేపి నిలబెట్టారు, పూజలు చేశారు, మరలా తిరిగి తాళములు వేసి వెళ్ళారు. ఈసారి ఏమైందో తెలుసా? పడి మొక్కలు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైంది? ఎందుకయింది? నిలబడటం చేతగాక. మన దేవుని ఆ యొక్క ఇదిగో ప్రియులారా మందసము ఎదుట నిలవబడలేక, నిలబడే అర్హత లేక, నిలబడే శక్తి లేక అదేమైపోయింది, 2 సార్లు బొక్కబార్లు పడింది. పడిందని అట్టాగన్నా ఉంచితే బాగుండేది. ఈడు మరలా లేపి నిలబెట్టారు. తెల్లారేసరికి ఏమైంది, మొక్కలు అయింది. హల్లెలూయా, మొక్కలు చేయబడింది. సరే, ఎప్పటికైనా వారు దేవుని మందస్సము యొక్క విలువ, ఆ ప్రత్యక్షత, ఆ పరిస్థితి, ఆ మహిమ యొక్క ఇదిగో ప్రియులారా అంచనను వేయటానికి వీళ్ళకి ఆలోచన రాలా. దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క దేశములో మెల్లిగా తెగుళ్ళు స్టార్ట్ చేశాడు. ఎవరికి? ఫిలిస్తీయులందరికీ తెగుళ్ళు వచ్చాయి. తెగుళ్ళు వస్తున్నాయి, లేనిపోయిన రోగాలు వస్తున్నాయి, కొంతమంది చనిపోతున్నారు, బాధపడుతున్నారు, చిత్రవద అనుభవిస్తున్నారు. అంతలో కొంతమందికి ఆలోచన వచ్చింది, అరే ఈ కీడంత ఎందుకు వస్తుంది? మొన్న చూస్తేనేమో ఇదిగో ఏమండి ఆ ప్రతిమేమో విరిగి పడిపోయింది, 2 సార్లు బొక్కబార్లు పడిపోయింది, లేపి నిలబడితే మొక్కలు అయిపోయింది. ఇప్పుడేమో మన దేశములో తెగుళ్ళు, బాధలు, చావులు, రోగాలు అనేకులకు వచ్చి చచ్చిపోతా ఉన్నారు. ఏంటంటే కొంచెం పెద్ద తలకాయోడు ఆలోచన చేశాడు, ఒరే ఇవన్నీ ఎప్పటి నుంచి సంభవిస్తున్నాయి అని ఆలోచన చేస్తే ఇదిగో ఇంచుమించుగా ఆ దేవుడు ఇదిగో ఆ యెహోవా దేవుని మందసం ఎప్పుడైతే మనం తీసుకొచ్చామో అప్పటి నుండి ఇవి సంభవిస్తున్నాయి అని చెప్పి అన్నాడు. అనేసరికి ప్రజల్లో ఒక థాట్ వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది, అయ్యో నిజమే కదా అని చెప్పి అనుకొని ఈ యెహోవా మందసమును ఎలాగైనా వారి సరిహద్దుల్లోనికి పంపించేద్దాం అనుకున్నారు. అనుకొని ప్రియులారా వీళ్ళు ఆలోచించారేమనంటే ఒక క్రొత్త ఎద్దుల బండి చేయించి 2 ఎప్పటి వరకు కాడి మోయని ఎద్దులను 2 చూద్దాం, ఆవులను. అవి ఎలాంటివై ఉండాలి? పాడి ఆవులై ఉండాలి. ఆ పాడి ఆవుల పిల్లలను వెంటనే బంధించి పెడదాం. వెంటనే బంధించి పెట్టి దేవుని మందసం ఆ క్రొత్త బండి మీద పెట్టి ఆ క్రొత్త బండికి ఈ ఎప్పుడు కాడి మోయని ఆవుల మెడల మీద దేవుని మందసము యొక్క భారమును పెట్టి వాటిని తోలదాం. అవి వెనుతిరగకపోతే ఇదిగో ప్రియులారా వాటి పిల్లలు అరచుచున్నప్పటికీ ఇదిగో ఏమండి ఎటువంటి కార్యములు జరుగుతున్నప్పటికీ అవి ముందుకు కొనసాగిపోయి మన సరిహద్దును దాటితే ఈ తెగులు ఎవరు చేస్తున్నారని అనుకుందామంటే యెహోవాయే ఈ తెగుళ్ళు జరిగిస్తున్నాడు అని చెప్పి ఆలోచిద్దాం అనుకున్నారు వీళ్ళు. అవి వాస్తవానికి అలాగే
వెళ్ళిపోయాయి, ఇశ్రాయేలు సరిహద్దులలో నిలబడ్డాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుని భారము మోయుటకు గట్టివారంటే, ఇప్పుడు మనం ఒక ఆలోచన చేస్తే, ఇప్పుడు ఈ రెండావులెవరో వాస్తవమునకు మనమే ఆ రెండు పాడి ఆవులు. ఈ పాడి ఆవులకు రెండు ఇదిగో ప్రియులారా బిడ్డలున్నాయి. ఆ బిడ్డలను బంధించారు. ఆ బంధించబడిన ఆ బిడ్డలు అరుస్తున్నప్పటికీ కూడా వీటి మీద పెట్టబడిన భారం ఏంటి చెప్పండి? దేవుని యొక్క భారం. ఈ దేవుని యొక్క భారం ఎవరి మీద మోపబడింది? ఈ రెండు పాడి ఆవుల మీద మోపబడింది. రెండు పాడి ఆవుల మీద మోపబడితే, ఈ పాడి ఆవులు ఇదిగో ప్రియులారా ఏమండి ఫిలిష్తీయుల సరిహద్దును దాటి ఏమండి ఇశ్రాయేలు సరిహద్దులలోనికి రావాలంటే వెనక ఏమున్నాయి? వెనక పిల్లలు అంబా నరుస్తున్నాయి. అమ్మా ఆకలేస్తుంది, కాస్త నాకు పాలు పెట్టు, ఇదిగో బాధగా ఉంది, నీ వెళ్ళిపోతున్నావు, దుఃఖముగా ఉంది, ఇదిగో నీవు శ్రమ పడుతున్నావు, నన్ను విడిచి వెళ్ళిపోతున్నావు అని చెప్పి వెనక కేకలు వినబడుతున్నాయి. కేకలు వినబడితే ఇవేం చేయాలా? ఏం చేయాలి? అమ్మో నా బిడ్డే అని చెప్పి పరిగెత్తుకొని రావాలా లేదా? చెప్పరే. పరిగెత్తుకొని వెనక్కి రావాలి. కాడి లేదు, గీడి లేదు అని చెప్పి ఆ కాడి క్రింద పడవేసి వాస్తవమునకు పరిగెత్తుకొని రావాలి. మనందరికీ తెలుసు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పునా, ఎవరన్నా ఒక పాడి గేదెను కొనుగోలు చేశారు అనుకోండి, అంటే అప్పుడే పిల్లని 2-3 రోజులు ఈయన పిల్ల ఉంటుంది కదా, ఆ పిల్లని రుచ్చాబండి మీద కడతారు కొంతమంది, అవునా? రుచ్చాబండి మీద కట్టి దాన్ని తీసుకొస్తుంటే మరులు కొల్పబడుతూ ఆ గేదె ఏం చేస్తుందో తెలుసా ప్రియులారా? ఎదురేదన్నా వస్తున్నా ఇదిగో ఏదన్నా అడ్డం వచ్చినా వాటన్నిటిని చూడదు, దాని పిల్ల దగ్గరే అది ఉండాలి. పిల్లను తీసుకెళ్తుంటే ఒప్పుకోదు అది. అట్లాంటి పాడి ఆవులు రెండిటి మీద దేవుని భారమును మోపితే వెనకాల బిడ్డలు అరుస్తున్నాయి, వెనకాల ఆకలి కేకలు వినబడుతున్నాయి. వెనుతిరగల ఇదిగో ప్రియులారా మోస్తున్నటువంటి ఆ భారము ఎవరిది అంటే, ఇదిగో సర్వశక్తుడైన దేవుని భారము మా మీద మోపబడింది కనుక మేము ఇదిగో మా ఎదురున్న పరుగులో ముందుకు వెళ్ళటమే కానీ వెనక ఉన్న వాటిని తలుచుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని భారమును పెట్టుకుంటున్నారు మోయటానికి. వెనకాల అప్పుల బాధలున్నా, కుటుంబ ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా, ఎటువంటి పరిస్థితులు మనకి ఎదురైనా సరే మనమేం చేస్తున్నామో తెలుసా? మనమేం చేస్తాం? దేవుని కాడ అక్కడ ప్రక్కన పెట్టి, ప్రభా కాసేపు ఆగు, నేను వస్తా, మరలా కాసేపు ఉండక్కడ, ఏమండి కాసేపు ఉండు, నేను వస్తా. ఎవరికి చెబుతున్నావు? ప్రభుకే చెప్తున్నావు. ప్రభు నువ్వు ఇక్కడ కూర్చో. ఏమండి గమనించండి ప్రియులారా, ఇప్పుడు మనకు బాధ్యతలున్నాయి, అవసరతలున్నాయి, అక్కరలున్నాయి, సమస్యలున్నాయి. ఇదిగా ప్రియులారా ఎన్నో కష్టతరమైన ఏమండి చెప్పుకోలేని సమస్యలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ నీ మీద
దేవుని భారము మాపబడింది కనుక నువ్వేం చేయాలా? నువ్వేం చేయాలి? ముందుకు వెళ్ళాలా, వెను తిరగాల? ముందుకు వెళ్ళాలి, వెను తిరగాల. గట్టివాడంటే అర్థం ఏమిటంటే దేవుని భారం నీ మీద మోపబడినప్పుడు, ఏమండి, నీ భుజము మీద మోపబడినప్పుడు నీవు చేయవలసిన పనేమిటో తెలుసునా? ప్రియులారా, దేవుని భారము నీ మీద ఉన్నప్పుడు ఇదిగో ఆ భారమును మోసుకొని వెళుతూనే ఉండాలి, కానీ వెనుతిరిగే ప్రసక్తి నీ జీవితములో రాకూడదు. ఏమండి, ఆ కార్యమును జరిగించకూడదు. నువ్వు ముందుకు వెళ్ళే పనిలోనే ఉండాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఇదిగో నా పరుగు పందెములు ఎలా పరిగెత్తుతున్నానంటే వెనకున్న వాటిని మరచి, వెనకున్న వాటిని మరచి నేను ముందుకు పరిగెత్తుతున్నా. ఎట్లా? ఓపికతో. కొంతమంది ముందుకు పరిగెత్తటం వెనక్కి పరిగెత్తుతున్నారు రోజు రోజుకి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, గమనించండి. ఏమంటే ముందుకు పరిగెత్తవలసినది పోయి ఇప్పుడు చాలా మంది చెప్తున్న నెపములు ఏంటంటే, అయ్యా ఇదిగో కొంత అవసరం ఉండి పనుండి, ఏమండి ఇదిగో రాలేక ఏదో ఒక విధమైన కార్యం నెపము చెప్పుతూనే ఉన్నారు. కానీ మన మీద దేవుని భారము మోపబడిందే, ఈ భారమును మోసుకొని ముందుకే వెళ్ళాలి కానీ వెనుతిరగకూడదే అన్న ఆలోచన ఎవరిలో రావటల్లా. ఇప్పుడు గట్టితనం ఏంటంటే నీకు వెనకాల ఎన్ని పీకుల ఆటలున్నా వాటన్నిటిని విడిచి వాటన్నిటిని మరచి క్రీస్తు కొరకు ముందుకు కొనసాగేవాడే గట్టివాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఈ పాడావులు ఏం చేస్తున్నాయి? వెనకాల పిల్లలు అరుస్తున్నాయి, అమ్మా రెండమ్మా కాసిన పాలు ఇచ్చిపండి అమ్మ అంటే పాలు లేదు, గీలు లేదు, నోరు మూసుకొని అట్టాగే పడి సావండి. మేము దేవుని భారమును మోసుకొని ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత జరిగిన పని ఏంటి? ఈ పాడావులు రెండు ఇశ్రాయేలు సరిహద్దుల్లోకి వెళ్ళాయి. పొలంలో పని చేస్తున్న వాళ్ళు లేచి చూసేసరికి దేవుని మందసం కనపడింది. దేవుని మందసం తీసుకున్నారు, పాడావులను మెల్లిగా తీసుకెళ్లారు. ఆ మందసం మోసుకొచ్చిన బండిని ఏమండి చక్కగా ఇరిచిపోయిలో పెట్టారు. అర్థం కాల? ఇప్పుడు ఈ పాడావులు ఏం చేశారు మరి? శుభ్రంగా మేతేసి శుభ్రంగా మేపారా? శుభ్రంగా కోసి ఏమండి ఏం చేశారు? ఎప్పుడు చేసుకుంటున్నారా? మరేంటి ఏం చేశారు అక్కడ? చదవండి. ఏమండి 14వ వచనం. నిలువగా చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించి వేశారు. హల్లెలూయా. ఏమంటే ఇప్పుడు అస్సలైన మాట ఏంటో చెప్పనా? దేవుని భారం మన మీద మోపబడితే దేవుని కొరకు చావటానికైనా సిద్ధపడాలి. అర్థం కాల? అసలైన గట్టివాడంటే ఇది. గట్టితనం అంటే ఏంటి చెప్పరేమండి అమ్మా? గట్టితనం అంటే ఏంటి? దేవుని కొరకు చావటానికైనా సిద్ధపడటం, దేవుని కొరకు దేనినైనా వదులుకోవడం, దేవుని కొరకు దేనినైనా నష్టపరచుకోవటం గట్టితనం అంటే ఇది. హల్లెలూయా.
దేవుని కొరకు, దేవుని కార్యముల కొరకు దేనిని విడిచిపెట్టలేని నీవు నేను గట్టివారము కాదు. ఏమండి, దేన్ని వదులుకుంటాం? కాసేపు నిద్రను వదులుకుంటామా? ఒక అరగంట సమయం వదులుకుంటామా? దేవుని కొరకేది చెప్పరే. ఈ మధ్య సీరియల్లే వదులుకోవటల్లా. అయ్యో, ప్రార్థన పెట్టే టైంకి నా సీరియల్ వస్తుంది. ప్రార్థన పెట్టే టయానికే సీరియల్ వస్తుంది. ఆ సీరియల్ అయిన తర్వాత నిక్కీ నీలికి రెడీ అయ్యి హల్లెలూయా. ఏమండి, ఇంకొక మాట చెప్పనా, బైబిల్లో చాలా రకాలైన విషయాలు ఉన్నాయి. నేను కొన్ని మాటలు జుజ్జాయిగా చెప్తాను, ప్రియులారా గమనించండి. ఇప్పుడు ఏమండి, యోనా కాలములో నినేవే పట్టణస్థులు ఉపవాసం ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఉన్నారు. ఎలా ఉన్నారు? ఉపవాసం ఎలా చేశారు? గోనె పట్ట కట్టుకున్నారు, బాగుంది. ఉపవాస దీక్షలో కూర్చున్నారు. ఎట్లా చేశారంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే పిల్లలకు కూడా పాలు ఇవ్వలేదు. పిల్లలు ఏడుస్తున్నారుగా, పశువులకు మేత నీళ్ళు పెట్టలా. అర్థం కాల. దేవుని కొరకు కొన్ని మనం వదిలేసుకోవాలి, నష్టపరుచుకోవాలి, దేవుని కొరకు కష్టపడాలి. అదే గట్టితనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు అట్టి గట్టితనం ఎవరిలో లేదు. పాదన లేదు, గేదన లేదు. ముందు పేకల దాకా మెక్కితేనే పాదన అయినా. అర్థం కాల. నాకు అవకాశం ఉన్నప్పుడు, నాకు కుదిరినప్పుడు నేను వెళితేనే ప్రార్థన అయినా, లేకపోతే లేదు, అవసరం లేదు. అర్థం కాల. ఇప్పుడు చాలా మంది ఇదిగో ప్రియులారా ఇంటెలిజెంట్లుగా తయారైపోయి, తెలివి కలిగిన వారిగా తయారైపోయి, తెలివి ముదిరి, ఏమండి, తొండ ముదిరి ఓసర వెళ్ళైనట్టు తెలివి ముదిరి వీళ్ళు ఏమవుతున్నారు తెలుసా? మామూలుగా తయారవ్వటల్లా. ఈనాటి దేవుని భారమును మోయటానికి సిద్ధపడే వాళ్ళు అలాగ తయారయ్యారు. అందుకని దేవుడు అంటున్నాడు, ఆయన భారాన్ని మోసేటప్పుడు ఎలాంటి శ్రమలు ఎదురవుతాయి చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 మాటలు చెప్పి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23-24 వచనాల నుండి చదవండి. నేను మరి ఎక్కువగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయ స్థితిలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి మగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాసములలోను, నదుల వలన ఆపదల్లోను, దొంగల వలన ఆపదలలోను, తమ స్వజనుల వలన ఆపదలలోను అనేక దెబ్బలు తిన్నాను, ఇంకా చెప్పవలసినవి అనేకమైన ఉన్నాయి అని చెప్పి పౌలు అన్నాడు. ఇన్ని శ్రమలు పడటానికి కారణం ఏంటి? వెనుతిరిగి వెళ్ళిపోకూడదా? ఉపాసాలు ఉండాలా? జాగారాలు చేయాలా? దిగంబరులుగా ఉండాలా? ఏమండి, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తినాలా? ముమ్మారు బెత్తములు ఎవరు కొరకు పడ్డాడు? ఏమండి, ఎవరు కొరకు పడ్డావు అంటే నా దేవుని కొరకు పడ్డా. స్తోత్రం కలుగునుగాక. అంతకుముందు ఎలా ఉంది జీవితం? ప్రశాంతంగా ఉంది. మనం చెప్పిందే, మనం చేసేదే, మనకిష్టమైందే రాజ్యం అన్నట్టుగా ఉన్నాడు. ఏమండి, సౌలు దేవునిని నమ్ముకున్న తరువాత ఇతడు పొందిన శ్రమలు అంతా ఇంత శ్రమలు కాదు. ఏమండి,
అక్కడేమన్నాడు చూడండి, ఇదిగో క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడ్డాను, అపరిమితముగా దెబ్బలు తిన్నాను, యూదుల చేత ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాను. 5 మారులు కొరడా దెబ్బలు తిన్నాడు. ఒకసారి 2 సార్లు కాదు, 5 సార్లు. ఏమండి, ముమ్మారు బెత్తంతో కొట్టబడ్డాడు. వాడ పగిలి సముద్రములో గడిపాడు రాత్రి మగళ్ళంతా. సముద్రం అంటే మన ఇంటి వెనకాల ఉన్న పిల్లకాల వెళ్ళి ఉండదు. ఎట్లా ఉంటుంది? ఓడ వెళ్తా ఉందని అడి సముద్రాన్ని ఓడ పగిలిపోయింది. ఎట్టా ఉంటుంది? కాళ్ళు ఆనిద్దామంటే కాళ్ళు అందవు. ఎన్ని ప్రయాసలు! ఈ ప్రయాసలన్నీ ఎవరి కొరకంటే దేవుని కొరకు. దీన్ని విడిచిపెట్టి వెనక్కి రాలేరా? వస్తారా? రారా? రావచ్చా లేదా? రావచ్చు, అవకాశం ఉంది. కానీ దేవుని భారము మోపబడిన పెదప ఇక వెనుతిరిగి చూసే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఈ పాడావులకి అంతా తెలుసు. మేము దేవుని మందసమును మోసుకొని వెళితే వెనుతిరగకుండా వెళ్ళాలి. వెనుతిరగకుండా వెళ్ళిన తర్వాత మమ్మల్ని మరలా దహన బలిగా దేవుని కొరకు అర్పించి వేస్తారు. ఈ విషయాలన్నీ తెలుసు. అయినా సరే చెప్పరే. ఇప్పుడు మనకే ఒక మాట చెప్తున్నా, బాప్తీసం ఇచ్చే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా 10 సంవత్సరాలు మీరు సేవా జీవితం అనుభవంలో నెగ్గిన తర్వాత మిమ్మల్ని చంపేస్తామంటే ఎవరన్నా రక్షణ పొందుతారా? పొందుతారా? యాచన్నమ్మాయి గారు, ఓయ్ బాబోయ్, ఎవడు పొందడు, అర్థం కావట్లే. అందుకనే విజయం అసలు పొంద. ఇప్పుడు దేవునికి ఉపయోగకరంగా మారితే బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఎవరన్నా చంపేస్తామంటే రక్షణ పొందుతారా? పొందరు కదా. అయినా ఇక్కడ మనం చూస్తే అతడు గట్టివాడంటే మందసము యొక్క భారము భుజము మీద పడితే ఇక ఎదుటికి వెళ్ళే పనే కానీ ఆగే పని లేదు. ఇదిగో కాళ్ళు ముళ్ళు దిగిన కాళ్ళు నరకబడినా సరే ముందుకు వెళ్ళాలే కానీ వెనక్కి తరిగేది లేదు. ఇంకొక మాట యెహోషువ గ్రంథములో రాయబడింది. ఏమండి, యెహోషువ పుస్తకంలో ఆ మాట ఒక్కటి చదవండి, ముగిస్తాను. యెహోషువ పుస్తకం 4వ అధ్యాయం. ఏమండి ప్రియులారా, మొదటి చరణము నుండి చూస్తే జనులందరూ యోర్దాను దాటుట తొదముట్టించిన తర్వాత, అమ్మా 15 వచ్చిన 3:15 చదవండి. 3:15.
ఆ, 13 చదవండి, 13 చదవండి. ఆ, అరికాళ్ళు యోర్ధాను నీళ్లను ముట్టగానే, యోర్ధాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుని మందస్సము మోయుటకు ఇదిగో ప్రియులారా, లేవీలైన యాజకులు నలుగురు వచ్చారు. ఆ యొక్క మందస్సము వీరి భుజముల మీద మాపబడింది. దేవుని భారమును మోసుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు ఏమండి, మధ్యలో ఏం అడ్డం వచ్చింది? యోర్దాను నది అడ్డం వచ్చింది. యోర్దాను నది ఎలా ఉంటుందంటే, ప్రవాహమునకు ఒక భీకరమైన ప్రవాహము కలిగినది యోర్దాను నది. ఇంకొక విషయం ఏంటంటే, యోర్దాను నది ఎలా ఉంటుందంటే ప్రిలారా, ఏమండి, ఏదైనా కొంచెం సాగగా ఉంటుంది, లోపలికి వెళ్ళేకుంది చెప్పరే, వెళ్ళేకుందే లోతు వస్తుంది. కానీ యోర్దాను నది యొక్క ఆ కట్ట భాగం ఎలా ఉంటుందంటే, దిగగానే మనిషి మునిగిపోవటం అంటే ఇదిగో కరాకట్టుగా ఉంటుందంట. కరాకట్టుగా చెప్పండి. ఇప్పుడు ఈ గోడ ఉంది, స్లాబ్ ఎత్తులో నీళ్ళు ఉన్నాయి, ఆ స్లాబ్ ఎత్తు మీద మనం ఉన్నాం. ఒకవేళ అడిగెత్తి ఎలా ఉంటుంది? మునిగిపోతాం లేదా? మునిగిపోవటం అట్టు ఉంచండి. ఆ యోర్దాను నది యొక్క వరవడి అంటే ఆ ప్రవాహం భయంకరమైనదంట. ఇప్పుడు యాజకులు మోస్తూ వెళ్తున్నారు, యోర్దాను నది వచ్చింది. వాస్తవానికి కొన్ని ఎరిగిన వారు ఉన్నారు, ఇదిగో ప్రియులారా చూసిన వారు ఉన్నారు. ఇప్పుడు యాజకులు దేవుని మందసం మోస్తున్నారు. ఇప్పుడు ఆగాల వెళ్ళాలా చెప్పరే? యోర్దాను నదిలో కాలు పెడితే చచ్చిపోతామన్న సంగతి తెలుసు. యోర్దాను నదిలో కాలు పెడితే కొట్టుకొని వెళ్ళిపోతామన్న సంగతి తెలుసు. ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ వీళ్ళు నడుస్తూ ఉన్నారు, ముందుకు వెళతా ఉన్నారు. ఇదిగో దైవజనుడు ప్రార్థన చేశాడు, ప్రభువా ఏంటి నాయనా, ఇదిగో యోర్దాను నది దాటాలి, ఏం చేయమంటావంటే, యోర్దాను నది నీళ్లు యాజకుల కాళ్ళ పాదములకు తగలగానే ఆ నీళ్లు ఏకరాశిగా నిలబడిపోతాయి. నువ్వు వెళ్ళో ఆకుండా అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు వెళ్ళు, నీ ముందట అద్భుతాలు చేసే దేవుడను నేనున్నాను కదా, నువ్వు వెళ్ళు అన్నాడు. ఎప్పుడైతే కాళ్ళు ఆ నీటికి తగిలిందో వెంటనే ఇప్పుడు ఏమైంది? ఎర్ర సముద్రములో ఆరిన నేల పడినట్టుగా ఒక మార్గం పడిపోయింది. యోర్దాను నదులు ఇద్దరి నుండి ఆదరికి. స్తోత్రం కలుగును గాక. ఆ నదిని దాటి ఇశ్రాయేలులందరూ ఏం చేశారో తెలుసా ప్రియులారా? ఒక 12 రాళ్ళు తీసుకొచ్చి యోర్దాను నదిలో కుప్ప వేశారంట. దేవునికి స్తోత్రం. మనము యోర్దాను దాటుటకు దేవుడు సహాయము చేసి ఉన్నాడని ఒక కుప్ప పెట్టారు 12 గోత్రముల వారు. ఏమండి, 12 రాళ్ళు తెచ్చి అక్కడ ఒక శిలా విగ్రహం నిలబెట్టినట్టు నేటికి ఇప్పటికీ అలాగే ఆ కుప్ప ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి అంటే నేను అంటాను, గట్టివాడు అంటే మనము శ్రమైన, ఇరుకైన, కష్టమైన, బాధైన, సమస్యలైన, రోగమున్నా, ఏమంటే బలహీనత ఉన్నా మనం ఏం చేయాలంటే దేవుని భారం మోపబడి ముక్కు మూలుగుతానని ఆ భారాన్ని మొయ్యాలి కానీ కింద పెట్టకూడదు.
వెను తిరగకూడదు. నా వల్ల కాదు అనకూడదు. నేను చేయలేను అనకూడదు. ఇంటికాడ పనిలో పూరుకుపోయానయ్యా అనకూడదు. దేవుని భారం నీ మీద మోపబడేంత వరకు నువ్వు ఎలా ఉన్నా పర్లేదు. మోపబడిన తర్వాత నీకున్న ఆలోచన, ఉద్దేశం, ఇదిగో ప్రయాస ఎవరి కొరకు చేయగలగాలంటే దేవుని కొరకే నువ్వు చేయటానికి సిద్ధపడాలి. అర్థం కాల? దేవునికి మహిమ కలుగును గాక. అది గట్టివాడంటే అది అర్థం. దేవుని భారం నీ మీద మోపబడినప్పుడు అది శ్రమైనా, ప్రాణాపాయ పరిస్థితి అయినా, చచ్చిపోయే పరిస్థితి వచ్చినా దేవుని కొరకు చావటమే తప్ప వెను తిరిగి రాకూడదు. హల్లెలూయా. అది గట్టివాడు. మనస్సును, గుండెను, శరీరమును, ఆలోచన అంతటిని దృఢపరుచుకొని దేవుని కొరకు ముందుకు పరుగెత్తువాడే గట్టివాడు. దీనిలో ఒక మాట చెప్తున్నా. దేవుని భారం బైబిల్ గ్రంథములో అనేక వ్యక్తుల మీద పడింది. ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే సంసోను మీద మోపబడింది దేవుని భారం. మోయలేక మధ్యలో విడిచిపెట్టేశాడు, హతుడైపోయాడు, పనికి రాకుండా పోయాడు. అర్థమవలా? సంసోను, నా భారమును నీవు మోయమన్నాడు. సరేనన్నాడు. మధ్యలో దేవుని కొరకు ప్రయాసపడటం, దేవుని కొరకు పని చేయటం విడిచిపెట్టి ఇతని ఇష్టానుసారంగా తిరిగాడు, పాడైపోయాడు. అంతేకాదు, సౌలు మీద పడింది భారం. సౌలా, కనికరింపక అమాలేకులను హతము చేయంటే సరేనన్నాడు. ఇతడు ఇష్టం వచ్చినట్టు చేశాడు. భ్రష్టు పట్టిపోయాడు, దెయ్యములు బట్టి నాశనం అయిపోయాడు. అంతేకాదు ఇదిగో క్రొత్త నిబంధనలు మనం చూస్తే ఇస్కరియోతు యోధ, అపోస్తలులలో ఒకడిగా ఉండవలసిన ఇస్కరియోతు మీద దేవుని భారం మోపబడింది. కానీ ఇతడు ఎటువైపు చూశాడు? దేవుని వైపు చూశాడా? దేవుని భారమును మోయటానికి ఇష్టపడ్డాడా? లోకం వైపు చూసి ధన వ్యామోహంలో పడిపోయాడా? లోకం వైపు చూశాడు, ఇదే సర్వం అనుకున్నాడు. లోకం వైపు చూసి ఇదిగో ధనము వైపు ఆలోచిస్తూ నడిచాడు, పనికి రాకుండా పోయాడు. బిలాము ఎలీషా యొక్క శిష్యుడైన గెహాజీ, ఇలాగ చాలామంది దేవుని భారములు ఖచ్చితంగా పట్టుదలతో, శ్రద్ధతో దానిని మోయలేక విడిచిపెట్టారు. ఎందుకు? పనికి రాకుండా పోయారు. ఇప్పుడు నీ నా మీద పడింది. నీ నా మీద పడితే నేనేం చేయాలా? దేవుని భారమును మోసుకొని వెళుతూ ఉండాలా, కొనసాగుతూ ఉండాలా. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని భారాన్ని మోయలేక విడిచిపెట్టి, ఇర్మియా పుస్తకంలో ఒక మాట ఉంది. ఆ మాట చదువుకుందాం రండి ఒక్కసారి. ఇర్మియా పుస్తకం ప్రియులారా, అక్కడ ఒక దేవుడు నీటి బొగ్గన ఇస్తే మనుషులు ఏం చేస్తున్నారు? బద్దలై నీళ్లు నిలవని తొట్లను వారు
వారి కొరకు తొలిపించుకున్నారు. దేవుడిచ్చిన జీవజలమును ఏమండి తాగి నడిపించబడవలసినటువంటి దేవుని పిల్లలు ఏమండి వారి కొరకు వాళ్ళు ఏం చేసుకున్నారంట? ఏమండి నీళ్లు నిలవని బద్దలైపోయిన తొట్లను వారి కొరకు తొలిపించుకున్నారని ఆ వాక్యములో మనం చూడగలుగుతాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని. ఏమండి సరే మంచిది ప్రియులారా. ఆ మాట చూడండి, దేవుని యొక్క వాక్యములో 2వ అధ్యాయం, ఈ మాట ఒక్కడు చదవండి. 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు 2 నేరములు చేశారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఏమండి విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒరే ఇలారా, ఇదిగో నేను జీవజలపు బొగ్గను, ఈ జీవజలమును తాగి హ్యాపీగా జీవించండి అని దేవుడు చెబితే చిచి మాకొద్దా అని చెప్పి వీళ్ళు ఏం చేశారు? తొట్లను తొలిపించారంట. అవే తొట్లు చెప్పరే, అవే తొట్లు నీళ్లు నిలవని తొట్లు. ఇంకొక మాట అన్నాడు, బద్దలైన చెప్పరే, బద్దలైన తొట్లు, పగిలిన తొట్లు. హల్లెలూయా. ఇప్పుడు మనం వాస్తవానికి ఇక్కడ భూలోకంలో ఎంతకాలం ఉంటాం? మా అయితే 70 అనుకుందాం. 70 ఉంటాంలే, 70 ఉంటాంలే అనుకోవచ్చు. ఎన్నాళ్ళు 70 ఉండనా ఏంటి అనొచ్చు. 70 లేకపోతే 80. సరే 80 సంవత్సరాలు జీవితంలో ఏమండి, ఈ 80 సంవత్సరాల జీవితం ఇక్కడ ప్రక్కన పెడితే ప్రభుతో ఎంతకాలం ఉంటా? ప్రభుతో ఎంతకాలం ఉంటా? దావీదు అంటాడు చిరకాలము అంటాడు, యుగ యుగాలు అంటాడు. ఏమండి చిరకాలం, చిరకాలం అంటే ఆది అంతం లేదు. యుగ యుగాలంటే యుగము అనగా ఎన్ని సంవత్సరాలు? శతాబ్దము అనగా 100, యుగము అనగా 1000. యుగ యుగాలంటే మనుషుడు ఒక 1000 సంవత్సరాలు బతుకుతాడేంటి? బతుకుతాడా? యుగ యుగములు అంటాడు. యుగ యుగములు ఆయనతో ఉంటాం అంటే ఎన్ని యుగాలు? అక్కడ స్టాపింగ్ పెట్టల. యుగ యుగములు 10 యుగాలు 100 యుగాలు అని చెప్పాల. మళ్ళా యుగ యుగములు ఆయనతో ఉంటాం అంటే ఆయనతో ఉండుట కొరకు మనం ఏం చేయాలి? ఈ 60-70 సంవత్సరాలలో ఆయన కాడి మోస్తూ, ఆయన భారమును మోస్తూ, ఆయన కొరకు జీవించి, ఆయన కొరకు మరణించే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు యుగ యుగాలు ఆయనతో ఉంటాం. ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు సంతోషం లోకములో ఉన్న చెత్త చెదారం అంతా పోగేసుకోవటానికి మనుషుడు ఏం చేస్తాడంటే దేవుణ్ణైనా విడిచిపెడతాడు, కానీ దీన్ని మాత్రం ఏందమ్మా రాలేదండి సీరియస్గా ఏమన్నా కొంచెం అడిగామను, ఏందండి ఏందంట రాకపోతే ఏమైందంట? ధీమా కలిగిన మాటలు. హల్లెలూయా. ఏమండి నీ ధీమ ఉట్టికెక్క. ధీమాలు దామాలన్నీ తీసేసి
ఇకనైనా నేను అనేది ఏంటంటే, దేవుని కొరకు 1000 ప్రయాసలైన పడిన అపోస్తలుడైన పౌలు వలె, ఏమండి, అనేక మంది భక్తుల వలె మన మీద కూడా దేవుని భారం మాపబడింది గనుక దేవుని భారం మోయుటకు అహర్నిశలు ప్రయాసపడదాం, కష్టపడదాం. ఈ లోకంలో దేవుని మహిమార్థమై జీవిద్దాం. ప్రభు భారమును మోయుటకు గట్టివారిగా నిలబడదాం. అట్టి కృప, ఆధిక్యత, ఆశీర్వాదం ప్రభు మన జీవితాలలో కుమ్మరించునుగాక.